కేసీఆర్ కలల పథకాలను కేంద్రం ఫాలో అవుతోందా? కేసీఆర్ అమలు చేసిన పథకాలు సేమ్ టు సేమ్ మోడీ మదిలోనూ మెదిలాయా? తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని పలుమార్లు పదే పదే చెప్పే కేసీఆర్ కలల పథకం రైతు బంధును మోడీ అమలు చేశారా? కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రైతులకు అండగా ఉండేందుకు పంట సాయం అందిస్తామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన తర్వాత ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణ తరహా పథకానికి కేంద్రం శ్రీకారం. రైతు బంధు లాంటి పథకాన్ని పట్టాలెక్కించిన కేంద్రం. కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అన్నదాతలకు అండ. హెక్టారుకు 6,000 ఆర్థిక చేయూతకు నిర్ణయం. సంక్షోభ సేద్యాన్ని లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు. రైతుల పెట్టుబడి కష్టాలను తీరుస్తుందన్నది నమ్మకం. అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్ అమలు చేసిన రైతు బంధునే కేంద్రం పేరు మార్చి పంట సాయంగా ఇప్పుడు పట్టాలెక్కించింది. ఇది తమ పథకం కాపీయేనని నిజామాబాద్ ఎంపీ కవిత కూడా బడ్జెట్ ప్రసంగం తర్వాత వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పథకం కేవలం కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తోని, కేసీఆర్ గారి ఆలోచనతోని ఇవాళ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతులందరూ కూడా లాభం జరుగుతున్నందుకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వ లక్షణాల పట్ల మేమందరం కూడా మళ్ళొకసారి సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. వారి యొక్క ఆలోచనలు నరేంద్ర మోదీ గారు యాస్టిస్గా ఇంప్లిమెంట్ చేసినారు. ప్రధానంగా మన దగ్గర ఉండేటటువంటి రైతు బంధులో సంవత్సరానికి 2 పంటలకు ఎకరానికి 5,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం 2 హెక్టార్ల కంటే 5 ఎకరాలకు కలిపి 6,000 ఇస్తామని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల వరాలుగా చెప్పుకునే దేశంలో రైతు బంధు పథకం ఖచ్చితంగా అమలవుతుందని, దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్తూనే వస్తున్నారు. మొన్నటి ఎలక్షన్లలో విజయం తర్వాత ప్రధాని మోడీని కలిసిన కేసీఆర్ ఈ పథకంపై బడ్జెట్లో నిర్ణయం తీసుకోవాలని ఆయనతో చర్చించారని గులాబీ శ్రేణులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ పంట సాయం అమల్లోకి వచ్చిందని తెలంగాణ భవన్ చెప్పుకుంటోంది. మమతా బెనర్జీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలన్న సంకల్పంతో ఉందని ప్రచారం కూడా జరిగింది. చంద్రబాబు కూడా పేరు మార్చి అన్నదాతలను ఆదుకునే పథకం ఇప్పుడు అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకం దేశమంతా అమలు చేయక తప్పదని గతంలో కూడా కేసీఆర్ అన్న విషయాన్ని గులాబీ దళం గుర్తు చేసుకుంటోంది. సాలీనా ఎకరానికి 10,000 అందించే రైతు బంధు పథకం తెలంగాణలో అమలవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఖరీఫ్కు ఎకరానికి 5,000, రబీకి మరో 5,000 చొప్పున ఏడాదికి 10,000 అందించే ఈ స్కీమ్ను కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోనే 72 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇదే పథకాన్ని కేంద్రం కూడా అమలు చేసి పేరు మార్చింది. కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అన్నదాతలను ఆదుకునేందుకు సిద్ధమైంది. 2 हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट, डायरेक्ट इनकम सपोर्ट 6,000 रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है. This income support will be transferred directly into the bank accounts of beneficiary farmers in 3 equal installments of rupees 2,000 each. This program will be funded 100% by the government of India. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేంద్రం అన్నదాతలపై వరాల జల్లు కురిపిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు 3 వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు వెల్లడించారాయన. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై 75,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్న గోయల్ ఈ పథకం 2018 డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.